ఎదుగూరి సందింటి షార్ట్గా వైఎస్ దశాబ్దాలుగా రాజకీయాలను ఏలిన ఆ కుటుంబంలో ఇప్పుడు వారసత్వ వార్ మొదలైంది. ఎవరు వైఎస్ఆర్ నిజమైన వారసులు, ఎవరికి ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడిగే అర్హత ఉంది, బ్రాండ్ లాంటి వైఎస్ఆర్ పేరును వాడుకోవడానికి ఎవరికి కాపీరైట్స్ ఉన్నాయి, వైఎస్ఆర్ చనిపోయిన 15 ఏళ్ల తర్వాత ఇలాంటి డౌట్స్ ఎందుకు వచ్చాయనే కదా మీ డౌట్. ఇది వినండి, మీకే అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా వైఎస్ఆర్ వారసులం అంటూ చాలామంది వస్తున్నారు. మరి ఆ మహానేతకు వారసులు ఎవరు అని చెప్పాల్సింది ప్రజలు అంటూ సీఎం పులివెందుల గడ్డపై నుంచి ఇచ్చిన పిలుపు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఓ ప్రకంపనలని సృష్టించిందని చెప్పాలి ఈ లైన్. నిజానికి వైఎస్ఆర్ ఎవరి మనిషి, ఎవరి వర్గం? వైఎస్ఆర్ జీవితకాలం మొత్తం కాంగ్రెస్లోనే పనిచేశారు. సో ఆయన కాంగ్రెస్ మనిషి అనేది ఆ పార్టీ నేతల వాదన. ఆయన చనిపోయిన తర్వాత మహానేతకు అవమానం చేశారు. అనేక కేసుల్లో ఆయన పేరును కూడా చేర్చారు. కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన వైసీపీకి చెందిన వారు అనేది ఆ పార్టీ నేతల వాదన. ఇది కొన్నేళ్ల క్రితం వరకు నడిచిన పంచాయతీ. ఆ తర్వాత కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఈ వివాదం కూడా సమసిపోయింది. కానీ ఎప్పుడైతే ఏపీ పాలిటిక్స్లోకి మళ్ళీ షర్మిల ఎంట్రీ ఇచ్చారో అప్పుడు మొదలైంది అసలైన వారసుల వారు. మొన్నటి వరకు పార్టీల మధ్య ఉన్న వివాదం కాస్త ఇప్పుడు ఇంట్లోనే మొదలైంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల 10 మాటలు మాట్లాడితే అందులో 4 సార్లు వైఎస్ఆర్ పేరు వినిపిస్తోంది. తానే అసలు వారసురాలనంటూ బహిరంగంగానే చెబుతున్నారు షర్మిల. గడప గడపలో వైఎస్ షర్మిల అడుగు పెట్టినప్పటి నుంచి 2 విషయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, తానే అసలు వైఎస్ఆర్ వారసురాలని. రెండోది, చిన్నాన్న వైఎస్ వివేక హత్య కేసు. ఆమె ఎన్నికల ప్రచారం మొత్తం ఈ 2 అంశాల చుట్టే తిరుగుతోంది. ఇన్నాళ్ల పాటు ఈ విషయాలపై సైలెంట్గా ఉన్న సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు అసలుకే మోసం వస్తుందనుకున్నారో, లేక వైఎస్ఆర్ అసలైన వారసునని తానే అని ఒకసారైనా చెప్పాలనిపించిందో కానీ ఇప్పుడు బర్స్ట్ అయ్యారు. చెల్లి చిన్నాన్న అనే కనికరం లేకుండా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఒక్కటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. శత్రువులతో చేతులు కలిపారు. వైఎస్ఆర్పై అనేక కుట్రలు చేసిన వారితో కలిసి నడుస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన సరిపోదన్నట్టు సొంత చెల్లెళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారంటూ ఫుల్ ఫైర్ అయ్యారు ఆయన. అట్ ది సేమ్ టైం షర్మిల ప్రచారాస్త్రంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా జగన్ స్పందించారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నమ్మాను, అందుకే టికెట్ ఇచ్చాను. చిన్నపిల్లాడైన అవినాష్ను కనుమరుగు చేయాలనుకోవడం దారుణం. ఇది జగన్ స్పీచ్. ఇలా సాగిపోయింది. ఆయన అక్కడితో ఆగలేదు. వైఎస్ వివేకకు 2వ భార్య ఉన్నది నిజం కాదా అంటూ ఎన్నడూ లేని విధంగా పర్సనల్ అటాక్ కూడా చేశారు జగన్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను కడప ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కాస్త ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ప్రస్తుతం సౌభాగ్యం లెటర్ కాస్త వైరల్గా మారింది. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే ఆవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన విషయం ఏంటంటే మన కుటుంబంలోని వారి ఈ హత్యకు కారణం కావటం. వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం మమ్మల్ని ఎంతో బాధించింది. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ పత్రికలు, నీ టీవీలు, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేని విధంగా హేళన చేయటం, వ్యక్తిత్వ హననం చేయించటం మీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతున్నా నీకు ఏమాత్రం పట్టటం లేదా?
సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను టార్గెట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశమేంటంటే హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశాన్ని మీరు కల్పించటం. ఇది సమంజసమా? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నాను. సౌభాగ్యమ్మ సూటిగా ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ను నిలదీస్తున్నారు. ఇదేనా నీ బాధ్యత? ఇదేనా నువ్వు చేయాల్సింది అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు ఈ లెటర్ వైరల్గా మారింది, ప్రజల్లో సర్క్యులేట్ అవుతోంది. ఈ హత్య కర్త కర్మ క్రియ మొత్తం అవినాష్ రెడ్డి అంటున్నారు వివేక కుటుంబ సభ్యులు. షర్మిల కూడా దీన్నే బలంగా నమ్ముతూ తాను గెలవడానికి దీన్నే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. వివేక భార్యేమో కుటుంబంలో ఒకటిగా కాకపోయినా సీఎంగా న్యాయం చేయాలంటున్నారు. కానీ సీఎం జగనేమో హత్యకు అతనికి సంబంధం లేదు కాబట్టి టికెట్ ఇచ్చానంటున్నారు. ఇక బొత్స సత్యనారాయణ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టిన బొత్సతో పాటు పెద్దిరెడ్డి, విడదల రజని, రోజా ఇలా వైఎస్ఆర్ను తిట్టిన వారందరికీ జగన్ పెద్దపీట వేశారంటున్నారు షర్మిల. వైఎస్ఆర్కు ద్రోహం చేసింది వారంటే వారని ఎన్నికల ముందు పరస్పర ఆరోపణలతో హీట్ పెంచుకుంటున్నారు అన్నా చెల్లెలు. మరి కడప ప్రజలు ఎవరి మాటలు నమ్ముతారు, ఎవరిని గెలిపిస్తారనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. మొత్తానికి వైఎస్ వారసుల వార్ ఇప్పుడు పులివెందుల గడ్డపై అంటే సొంత గడ్డపైకి చేరింది. అది కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎన్నో ట్విస్టులు, అంతకుమించి అరెస్టులు. ఎస్ఐ నుంచి మొదలు పెడితే ఐజీ రేంజ్ అధికారి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరుక్కున్నారు. వీరందరూ చెప్పిన ఏకైక పేరు గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు. ఇప్పుడు ఆ పెద్దరావు గారిని పట్టుకునేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఎవరి తలరాతలు మారుస్తుందనేది కాస్త ఉత్కంఠగా మారింది.